మేడం, మీరు జైలు జీవితం మీకు అనేక పాఠాలు నేర్పుకుంటుంది. ఆ పాఠాల నేపథ్యంలోనే ఇప్పుడు వచ్చి కొత్తగా పార్టీ పెట్టాలనుకున్నారా? బీఆర్ఎస్ పార్టీ నుంచి విభేదించారా? నేను ఎక్కడ విభేదించినా అండి? మీరు ఫ్యాక్ట్స్ మర్చిపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసింది. నేను సస్పెండ్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ వాళ్ళకి ఇచ్చారు మీరు అని అంటున్నారు. నేనేం చేయలేదు. ఏం మెటీరియల్ ఇచ్చా అనుకుంటున్నా? అంటే మీరు సొంత ఎజెండాతో ముందుకెళ్తున్నారు. పార్టీ విధానాన్ని కాకుండా మీరు సొంత ఎజెండాతో ప్రజల్లోకి వెళ్తున్నారని వాళ్ళు సస్పెండ్ చేశారు. లేదండి, నేను మొత్తం బీఆర్ఎస్ కండువా వేసుకొని దాదాపు 47 నియోజకవర్గాలు తిరిగి ప్రతి చోట క్యాడర్ని యాక్టివేట్ చేసే ప్రయత్నం చేశా. ఓటమితో నిరుత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. అనేక సమస్యలు బీఆర్ఎస్ కండువా వేసుకొని వెళ్ళి నేను సాల్వ్ చేశాను. 47 కాన్స్టిట్యున్సీస్ తిరిగిన నేను. ఎందుకు సస్పెండ్ చేసిరో నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ అడగలేదు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అన్నారు. మరి ఇప్పుడు నాకన్నా భయంకరంగా పార్టీని తిట్టినటువంటి రవీందర్ రావు గారేమో పార్టీలోనే ఉన్నాడు. ఆయన్నే నా సస్పెన్షన్ కాయడానికి చైర్మన్ అంట. ఆయన సార్ను విమర్శించింది డైరెక్ట్గా చూపిస్తాను. నేనేనాడు విమర్శించలేదు. కేసీఆర్ గారు నన్ను సస్పెండ్ చేసిన తర్వాత కమెంట్ చేస్తున్నాను. నేను అక్కడక్కడ డెఫినెట్గా లోటుపాట్లు ఎత్తి చూపిస్తున్నా, రేపు నాడు కూడా ఎత్తి చూపిస్తా. కానీ అసలు నన్ను ఎందుకు సస్పెండ్ చేసినా ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీకే క్లారిటీ లేదు. వాళ్ళకు ఉంటే తప్పకుండా లేదు కదా. ఎందుకు చేయాలని చెప్పండి. మీరు పార్టీ కోసం అన్ని అహర్నిశలు కృషి చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కృషి చేశారు. అధికారం లేకముందు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి మీ వంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత కూడా మీరు అధికారం కోల్పోయిన తర్వాత కూడా పార్టీని యాక్టివేట్ చేసే కార్యక్రమం చేశారు. ఎందుకు? అందరి ప్రశ్న, మా ప్రశ్న, ప్రజల ప్రశ్న, మీ పక్షాన ఉన్న ప్రశ్న అందరూ ఒకటి. ఎందుకు కవిత బయటకు రావాల్సి వచ్చింది? బయటకు రావాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? అంటే ఈ ప్రశ్న మీరు తప్పు పర్సన్ అడుగుతున్నారు. ఈ ప్రశ్న మీరు కేటీఆర్ గారిని అడగాలి. ఈ ప్రశ్న మీరు కేసీఆర్ గారిని అడగాలి. ఎందుకంటే బయటికి పంపించింది వాళ్ళు, నేను కాదు. బయటకు వచ్చి నన్ను సస్పెండ్ చేశారు పార్టీని. నన్ను కనీసం ఎక్స్ప్లెనేషన్ అడగలేదు పార్టీ. ఎక్స్ప్లెనేషన్ అడిగితే నేను చెప్పగలిగేదాన్ని. కానీ ఏం అడగకుండా బయటకు పంపించేస్తే నేను చూస్తే ఎందుకు ఊరుకుంటా అండి? నాది కూడా ఉద్యమం బ్లడ్డే కదా, మామూలు బ్లడ్ కాదు కదా. ఇన్సల్ట్ 10 మంది ముందు చేసి నువ్వు సైలెంట్ ఉండమంటే నేను ఎందుకుంటాను? నేను ప్రజల్లోనే ఉండాలనుకున్నాను. ప్రజల్లో సస్పెన్షన్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇన్సల్ట్ కదా. వితౌట్ ఆస్కింగ్ యూ, ఆ పార్టీకి అంత లాయల్ గా బ్లడ్ పెట్టి పనిచేసినటువంటి వాళ్ళను ఏం చెప్పకుండా టక్కని సస్పెండ్ చేస్తే ఎందుకు చేయాలి సస్పెన్షన్? అడగాలి కదా, పిలిచి అడగాలి కదా. కేసీఆర్ గారన్నా అడగాలి, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులను అడగాలి, ఏదైనా డిసిప్లినరీ కమిటీ అన్న అడగాలి. సరే, పార్టీ వేదికల మీద అడగలేదు, కనీసం కుటుంబ సభ్యులుగా కుటుంబ వేదికల మీద కూడా మిమ్మల్ని పిలిచి మాట్లాడడం జరగలేదా అంతర్గతంగా? లేదు, చెప్పాను కదా నేను. ఆ లెటర్ లీక్ అనేటటువంటి ఎపిసోడ్ ఎప్పుడైతే అయిందో అంతకన్నా 2 months ముందు నుండి నన్ను సస్పెండ్ చేసిన రోజు కూడా నేను తెల్లారి ప్రెస్ మీట్ చెప్పాను కదా. కేటీఆర్ అని ఇంతవరకు మాట్లాడలేదు నాతో. 100 రోజుల్లో 120 రోజులు అయిపోయింది అప్పటికే. అసలు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, కనీసం ఒక మహిళా ఎమ్మెల్సీ గారు బాధపడుతూ భవన్లో ప్రెస్ మీట్ పెడితే కూడా తను మాట్లాడలేదంటే మరి ఏమో, మరి అది ప్రజలే అడుగుతారు.